ఎవడారు కొట్టాడు? ఎవడో మీడియం చేస్తారా మీరు? టీవీ నైన్ రిపోర్టర్ కొట్టారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకా నాకెందుకు ఉండదు మంచా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. లోపల నేను చాలా ఫీల్ అయ్యి లేదురా. సమీ ఎవరు కొట్టారు? మోహన్ బాబు కొట్టారు. మీడియాని కొడుకు ఏం మాట్లాడి కొడతారా మీరు? ఏ మోహన్ బాబు, మోహన్ బాబు నేను కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. మీడియాని కొడతా నువ్వు? మోహన్ బాబు మీడియాని కొడతావా? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామ. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? వీళ్ళతో కలిసి ఉంటే సుఖం కాదు. మోహన్ బాబు గారు చెప్పండి. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? देखो మై రౌడిజం సెటిల్మెంట్. మొహం మీద కొట్టేశారండి. You have social conscience. You have civic sense. Come here. Come here. Come here. You special. You have civic sense. Come here. Come here. Come here. Come here. అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. ఒక శివమణి జాస్ కొట్టినట్టు, ఒక జాకీ హుసేన్ తబలా కొట్టినట్టు. ఏంట్రా రోడ్డు మీద మాట్లాడుతుంటే మనం వాయించినట్టు కొట్టుడు పాడించుడు, కొట్టుడు పాడించుడు. అసలు ఒక మాట చెప్పాలంటే నీ మాటలు చెప్పి ఇంకొక మాట మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? ఏంట్రా అంటే నాటుకో చెప్పాలంటే కుక్కడు కొట్టాడు కొట్టాడు సార్. హీరోగా సినిమాల్లో కనిపించినా కూడా బయట అతని ప్రవర్తన మీరు చూడొచ్చు. బయట ఏ స్థాయిలో ఆవేశంగా ఊగిపోతూ మీడియా పైన మోహన్ బాబు దాడి చేస్తున్నారు మనకు కనిపిస్తోంది. ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూస్తే చూస్తారంటే బుద్ధిలేనా? దున్నపోతులు పెరిగినట్టు పెరిగారా? కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు? అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంట? ఓకే, అది వాళ్ళ ఇంటి వ్యవహారమే కావచ్చు, కుటుంబ వ్యవహారమే కావచ్చు, కానీ వాళ్ళందరూ కూడా పబ్లిక్ పర్సనాలిటీస్. సినిమా ఆ పెద్దోడు చూస్తే మాట పట్టు. అరుస్తున్నాడు భయ్యుడు. ఎదురు మాట్లాడుతున్నారు. ఈ చిన్నోడే మాటలతో బూర్లు వండేస్తాడు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి ఏమండి? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి మోహన్ బాబు. ఎన్నో వేదికల పైన ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పిన వ్యక్తి మోహన్ బాబు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? అలాంటి వ్యక్తి ఇంట్లో ఇవాళ కుటుంబ గొడవైనా కూడా అది గేటు దాటి బయటకు వచ్చింది. తండ్రి కొడుకు పరస్పరం ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి. వాళ్ళపైన కేసులు కూడా రిజిస్టర్ అయ్యాయి. వాళ్ళకు కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి మీడియా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. అందరూ కలిసి ఏం జరిగింది అని జస్ట్ ఒక రెస్పాన్స్ మాత్రమే తీసుకునే ప్రయత్నం చేశారు. రంజిత్ అక్కడ అతను ఏమి ఇరిటేట్ చేయలేదు, అడగకూడని ప్రశ్నలు అడగలేదు, ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? ఏమి జరగలేదు. జస్ట్ రెస్పాన్స్ మాత్రమే తీసుకునే ప్రయత్నం చేశారు. ఏ స్థాయిలో దాడి జరిగిందో మీరు చూడొచ్చు. గాడు అస్సలే దేర్దమాగాడు. దాన్ని పోయే దరిద్రాన్ని నెత్తికి పూసుకుంటాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన